ఇతర గ్రహాలపై జీవజాలం ఉందా? ఏలియన్స్ అనేవి అసలు ఉన్నాయా? అవి మనకంటే అడ్వాన్స్గా ఉంటాయా? కొన్ని శతాబ్దాల కాలంగా ఏ ఒక్కరికి అంతు చిక్కని ప్రశ్నలు ఇవి. ఖగోళ శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా దీనిపై పరిశోధనలు చేస్తున్నప్పటికీ గ్రహాంతర వాసులకు సంబంధించి చిన్న ఆధారం కూడా దొరకలేదు. అసలు నిజంగానే ఏలియన్స్ ఉన్నాయా? ఏలియన్స్ మనల్ని గమనిస్తూనే ఉంటాయా? ఏలియన్స్ ఉన్నాయనడానికి ఆధారాలు ఉన్నాయా అనేది మన రియల్ ఫ్యాక్ట్లో తెలుసుకుందాం. విశాల విశ్వంలో మనం నివసిస్తున్న భూమి చాలా చిన్నది. ఇదే ప్రపంచం అనుకుని బతికేస్తున్నాం. కానీ భూమి అవతల మనకు తెలియని మరో ప్రపంచం ఉంది. అది మన ఊహలకు అందనంత పెద్దది. అదే ప్రపంచంలో ఏలియన్స్ జీవిస్తున్నాయన్నది కొందరి వాదన. మన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అంతరిక్షాన్ని అందుకునేంత స్థాయికి చేరిన ఏలియన్స్ జాడ మాత్రం ఎవరికీ చిక్కలేదు. అసలు ఏలియన్స్ లేవు అనడానికి ఆధారాలు కూడా లేవు. అయితే చైనా నుంచి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపైనే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. గ్రహాంతర వాసులకు సంబంధించిన వార్తలను ఏ దేశం పూర్తిగా బయటపెట్టడం లేదు. ముఖ్యంగా అమెరికా, చైనా ఈ విషయంలో చాలా గోప్యత పాటిస్తున్నాయి. అయితే చైనా నుంచి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ప్రపంచంలోని అతిపెద్ద టెలిస్కోప్ను చైనా తయారు చేసింది. గ్రహాంతర జీవాన్వేషణ చేసేందుకే ఈ భారీ టెలిస్కోప్ను డ్రాగన్ను రూపొందించింది. సృష్టి వినాశనానికి ముహూర్తం దగ్గర పడుతుందా? భూమిపైకి గ్రహాంతరవాసులు దండయాత్రగా వస్తున్నారా? మనుషులు గ్రహాంతరవాసుల మధ్య భీకర యుద్ధం జరగనుందని, మన భూమిని ఆక్రమించుకోవడానికి గ్రహాంతరవాసులు తరలివస్తున్నారనే వాదనలు ఉన్నాయి. విశ్వవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న ఈ అనుకోని అతిథులు ఎప్పుడు ఎలా విరుచుకుపడతారో, ఎలా విజృంభిస్తారో తెలుసుకుందాం. గ్రహాంతరవాసులు నిజంగానే ఉన్నారా? వారు భూమిపైకి అప్పుడప్పుడు వస్తున్నారా? వారు ఏ సందేశమైనా ఇస్తున్నారా? గ్రహాంతరవాసుల వల్ల మనకు లాభమా, నష్టమా? ఇప్పుడు ఇవన్నీ అందరినీ తొలిచేస్తున్న ప్రశ్నలు. అప్పట్లో ఆస్ట్రేలియాపై గ్రహాంతరవాసులు సంచరించారంటూ దుమారాన్ని పోల్చి చూసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మనం ఉదయం నిద్ర మేల్కోగానే బయట ఏదో అంతుపట్టని శబ్దాలు వినబడుతుంటాయి. గాలిలో ఏవో తిరుగుతున్నట్లుగా అనిపిస్తాయి. బయటకు వచ్చి చూస్తే ఒక పెద్ద స్పేస్ క్రాఫ్ట్ మీద జెట్ ఫైటర్స్ దూసుకెళ్తున్నట్లుగా అనిపిస్తుంది. ఇదంతా ఏలియన్స్ దండయాత్ర. గాబ్రీ ఏలియన్స్ భూమిని తమ కాలనీగా ఏర్పరచుకోవాలని చేస్తున్న దండయాత్ర అది. గాబ్రీ ఏలియన్స్ కొన్ని వేల సంవత్సరాల దూరంలో ఉన్నారు. భూమిపై కాలనీలు ఏర్పరచుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. 2021 నవంబర్ 30న ప్రచురించబడిన ఆస్ట్రోఫిజికల్ జర్నల్ ఆర్టికల్ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. త్వరలోనే ఈ దండయాత్ర భూమిపై జరుగుతుందని తెలియజేసింది. మరి ఈ దండయాత్రను మానవులు తట్టుకోగలరా? మనిషి ఇప్పుడు ఉన్న నాగరికత ఈనాటిది. మనం కూడా మన ఉనికి కాపాడుకోవడానికి ఇతర గ్రహాల మీద దాడి చేయాల్సిందేనా, లేదా ఏలియన్స్కి సేవకులుగా మారిపోవాల్సిందేనా అనేది తెలుసుకుందాం. మన విశ్వం యొక్క వయసు 1380 కోట్ల సంవత్సరాలు. అందులో మన భూమి 450 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడింది. భూమిపై జీవి ఉనికి 370 కోట్ల సంవత్సరాల నుంచి ఉంది. ఇక వీటితో పోలిస్తే మన మానవ ఉనికి కొన్ని లక్షల సంవత్సరాలు మాత్రమే ఉంది. కొన్ని వేల సంవత్సరాల నుంచి మాత్రమే మనం కాలనీ ఏర్పరుచుకుని ఉంటున్నాం. ఇక విశ్వానికి మన నాగరికత మొదలైనప్పటి నుంచి మానవుడి ఉనికిని పోలిస్తే కేవలం కళ్ళు మూసి తెరిచినంతసేపు. నిజానికి 1380 కోట్ల సంవత్సరాలంటే మాటలు కాదు. కానీ విశ్వానికి మాత్రం అది చాలా చిన్న సమయం. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఇప్పటి నుంచి 100 ట్రిలియన్ సంవత్సరాల క్రితం విశ్వం క్షీణించడం మొదలవుతుంది. నక్షత్రాలు కూడా కనిపించకుండా పోతాయి. ప్రాచీన అంతరిక్షంలో ఎలిమెంట్స్ ఉన్న ఆనవాళ్లు చాలా తక్కువగా ఉన్నాయి. రాతి గ్రహాల ఉనికి కూడా చాలా తక్కువ. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం రాతి గ్రహాలు కేవలం 300 నుంచి
500 కోట్ల పూర్వమే ఏర్పడ్డాయి. విశ్వానికి ఎప్పుడైతే 1500 కోట్ల సంవత్సరాల వయసు వచ్చిందో అప్పుడు నక్షత్రాలు ఏర్పడటం కూడా మొదలయ్యాయి. ఆ తర్వాత నిదానంగా అవి అంతరించిపోవడం కూడా మొదలుపెట్టాయి. గ్రహాల యొక్క వయసు పెరిగే కొద్దీ మానవుడే మొదటి నాగరికతను సృష్టించాడని చెప్పడానికి గల అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తెలివిగల నాగరికత ఏర్పడటానికి అవకాశం ఉందా అంటే జర్నల్స్ చూస్తే మనకు అసలు అవకాశం లేదని అర్థమవుతుంది. వీటి మీద చాలా పరిశోధనలు జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి. అయితే వాటికి ఎంత సమయం పడుతుందో మనకు తెలియదు. సహజంగా మానవుడు తన జీవనం కోసం బలవంతంగా అయినా సరే వేరే ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలని చూస్తాడు. అలాగే భూమిలాగే ఏ గ్రహం మీదైనా జీవించగల అవకాశాలు ఉన్నాయో లేదో అని తెలుసుకోవడానికి కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం. తెలివిగల నాగరికత ఏర్పడటానికి ఏలియన్స్ కూడా ప్రయత్నం చేస్తున్నాయి. ఏలియన్స్ తమ ప్రతిభతో తెలివిగల నాగరికతను భూమి మీద ఏర్పరచుకునే సమయం ఎక్కువ దూరంలో లేదు అన్నది కూడా వాస్తవమే. అప్పటికి భూమి మీద అప్పటి వరకు ఉన్న నాగరికత అంతం అవుతుంది. పరిశోధకులు దీనిని గాబ్రీ ఏలియన్స్ హైపోథీసిస్ అని పిలుస్తున్నారు. వారి అంచనా ప్రకారం ఇదంతా కాంతి కన్నా వేగంగా జరుగుతున్న ప్రక్రియ. ఈ విశ్వంలో మొదటి నాగరికత మానవునిదే. ఎందుకంటే ఒకవేళ మనకన్నా ముందు ఏదైనా నాగరికత ఉండి ఉన్నట్లయితే ఎప్పుడో మొత్తం విశ్వాన్ని ఆక్రమించేవారు. మనిషి పుట్టుకకు సంబంధించి ఉనికి కూడా ఉండేది కాదు. కానీ అలా జరగలేదు. విశ్వాన్ని ఆక్రమించే ప్రక్రియ ఇప్పటికైతే మొదలైపోయింది. గాబ్రీ ఏలియన్స్ ఖచ్చితంగా భూమి మీద దాడి చేసే అవకాశం ఉంది. కనీసం 25 కోట్ల సంవత్సరాల సమయం పడుతుందంటున్నారు. ఇది ఖచ్చితంగా భూమిపై దండయాత్ర అంటున్నారు పోలీసులు. ఎగిరే పల్లాలు వస్తున్నాయని విజ్ఞానులు అంటున్నారు. మానవాళిపై యుద్ధం చేయటానికి వస్తున్నాయని చెప్తున్నారు. తొందరలోనే మనుషులు గ్రహాంతరవాసుల మధ్య ప్రత్యక్ష యుద్ధం జరుగుతుందన్న ప్రచారం చాప కింద నీరులా జరుగుతుంది. భూమిని ఆక్రమించుకునేందుకు కొన్ని శక్తులు తరుముకొస్తున్నాయి. ఇది ప్రాజెక్టు యుఎఫ్ఓ నిపుణులు చేస్తున్న హెచ్చరిక. ఆస్ట్రేలియాలోని ఉత్తర భాగంలో 360 కిలోమీటర్ల పొడవున గగనం నుంచి వెలుగు రేఖలు దిగుతున్నాయి. అవి అటు ఇటు చాలాసేపు కదులుతున్నాయి. ఈ పరిణామాలను శాస్త్రవేత్తలు, పోలీసులు కూడా కొంతకాలంగా గమనిస్తున్నారు. ఇది ఉల్కాపాతమని ముందు అనుకున్నా అవి కిందకు రాలిపోవడం సరికదా, అలాగే నిశ్చలంగా అటు ఇటు కదులుతున్నాయి. ఇవి ఖచ్చితంగా గ్రహాంతరవాసుల కదలికలేనని యుఎఫ్ఓ నిపుణులు అప్పట్లో దుమారం రేపాయి. ఇవన్నీ చూస్తుంటే గ్రహాంతరవాసులు భూమికి దారి కనుక్కున్నట్లే అనిపిస్తోంది.